కొంచెం చెక్ చెక్ చెక్. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవులు యేసు ప్రభు నా సొంత రక్షకుడు అనుకున్న ప్రతి ఒక్కరికి వారంలో ఎన్ని రోజులు ఉన్నాయండి? ఏమండి? 7 కదా. క్రైస్తవునికి 6. క్రైస్తవునికి 6 రోజులే. 7వ రోజు లేదు. 7వ రోజు దేవుడి, క్రైస్తవునికి దేవుడు ఇచ్చింది 6 రోజులు మాత్రమే. 7వ రోజు క్రైస్తవునిది కాదు. అది ఎవరిది? ఆయనది. ఆయనకి ఇవ్వకపోతే మనము దొంగలించుకున్న వాళ్ళం. దేవుని యొక్క దినాన్ని మనం దొంగలు. మీరు ఏమన్నా అనుకోండి. హల్లెలూయా. I repeat again. క్రైస్తవునికి ఉండే దినాలు 6 రోజులు మాత్రమే. 7వ రోజు ఆయనది. ఎందుకంటే ఆ పునాది గల పట్టణాన్ని I repeat again. క్రైస్తవుడు అనబడుతున్న వాళ్ళు, క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు, యేసు ప్రభు నా రక్షకుడు అనుకున్న ప్రతి ఒక్కరు, వారికి ఎన్ని రోజులు? 6 రోజులు మాత్రమే. 7వ రోజు కూడా నాది అనుకుంటే అది చాలా తప్పు. దేవుని యొక్క దినాన్ని మనం దొంగిలించుకునే వాళ్ళం అవుతాం. అదే సమయంలో ఆ 7వ దినం ఆయనదైతే తప్పని పరిస్థితుల్లో ఆలస్యము కాండి గాని, నిర్లక్షణముతో ఆలస్యమైతే శ్రమ. I repeat again. I want the church to be in fear of God. దేవుని పట్ల కొంచెం భయం ఉండాలి. మన పిల్లలు మనకు భయపడాలనుకున్నప్పుడు మనము దేవునికి పిల్లలైతే మనము దేవునికి కూడా భయపడాలి. మనము దేవునికి భయపడకపోతే మన పిల్లలు మనకు భయపడరు. హల్లెలూయా. I want the church to be in attention. చాలా బాధ కలుగుతుంది. ఏమండి? 9:30 అంటే 9:45, 9:45 అంటే 10 నుంచి 10:15, 10:30 కూడా ఒక్కరు లేరు. ఏమర్థం ఇది? కొంచెం తక్కువ చేయండి. ఒక ఆదివారం ఓకే, ఎప్పుడో ఒకసారి ఓకే. ఇట్ షుడ్ నాట్ బి కంటిన్యూడ్ ఆల్వేస్. ఎనీవే, ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన దేవాన్ని కృతజ్ఞత స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాను. 6 దినాలు పనిచేసి 7వ దినాన్న మీరు విశ్రాంతి పొందుకొని, ఆ విశ్రాంతి దినాన్ని మీరు ఆశీర్వదించి, వాటిని పవిత్రపరిచి ఆశీర్వదించి, మీరు సృష్టించిన ఆదాము అవ్వను అందులో ఉంచి వారి చేత మీరు మహిమ పొందిన దేవుడికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం.
ఎదురైతున్న ప్రతి ఆటంకాన్ని, ఆలోచనలను యేసు నామమున లయపరిచి దూరపరుస్తూ బలీనుడైన నన్ను ప్రభు మీ శ్రమచాటును మరుగుపరుచుకుని మీ బలమును నాకు అనుగ్రహించి విత్తబోతుంటున్న యొక్క వాక్యాన్ని నువ్వు ప్రేమించిన సంఘానికి అర్థమయ్యే రీతిలో మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా మీ ఆత్మచేత నడిపించి మహిమ మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. అబ్రహాము విశ్వాసానికి తండ్రి, అనేక జనములకు ఆయన తండ్రి. ఆ అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయినప్పుడు మనం ఒక ఉపమానమును ధ్యానించాము. ఆ ఉపమానములో దరిద్రుడు అనేవాడు అబ్రహాము ఆనుకున్నాడు. రొమ్మున ఆనుకున్నాడంటే అవిశ్వాసానికి ఆనుకున్నాడు. అదే విధంగా ధనవంతుడు పాతాళంలో కనబడినట్లుగా చూసినాం. ఇది మరణము తర్వాత జీవితం ఆ యొక్క ఉపమానం. ఇప్పుడు మరణము తర్వాత కూడా ఒక జీవితాన్ని ఒకటి ఉంది అంటే వారు ఏమై ఉండాలి, వారు ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలి అనేది మన జీవితం ఒక యాత్రికగా కొనసాగించబడుతుంటుండగా మనలో ఏముండాలి, ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, అది మనం ఎల్లప్పుడూ నమ్మాలి. రెండవది, ఆదరణకర్త ఎల్లప్పుడూ మనతో కూడా ఉండాలి. మూడవది, జీవము గల వాక్యము మనతో కూడా ఉండాలి. నాలుగవది, నీతి ఫలాలు మనలో ఉండాలి. ఐదవది, నమ్మకమైన మంచి దాసుడని పేరు పొందాలి. ప్రేమ ఎల్లప్పుడూ, అగాపే ప్రేమ ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. ఏడవది, మనము విశ్వాసులై ఉండాలి. ఈ లక్షణాలు మనలో కనపడాలి. ఈ లక్షణాలన్నీ ఎల్లప్పుడూ ఉంటేనే మరణము తర్వాత కూడా ఒక జీవం అనేది మనము చూడగలుగుతాము. హల్లెలూయా. ఈ మరణము తర్వాత మనం ఒక జీవము చూడగలుగుతాము. ఈ ఎల్లప్పుడూ అనేది మనలో ఆ గుణ లక్షణాలు కలిగి ఉండాలంటే మనము దేవునితో ఏ రీతిలో సాంగత్యము, సహవాసము, సంబంధము కలిగి ఉండమనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సాంగత్యము లేకపోతే, సహవాసము లేకపోతే తర్వాత మనం ఎలా ఉండగలం? హల్లెలూయా. ఇప్పుడే నీకు నాకు విరోధమైతే రేపు కథ ఏందో. కాబట్టి మొట్టమొదటిది, ఆయనలో మనము నిలిచి ఉండాలి. దానికి గాను యోహాను 15:5, ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వేరుగా ఉండి ఏమీ చెయ్యలేరు. ఆయనలో నిలిచి ఉండాలి. ఏ మాత్రము నేను ఆయనలో నిలిచి ఉన్నాను. ఆ ద్రాక్షవల్లిలో నా యొక్క సంబంధము, నా సహవాసము, నా సాంగత్యము ఏ విధంగా ఉన్నది? హల్లెలూయా. కొంచెం బిజీగా ఉండి ఆ టెర్రస్ మీద కొన్ని నీళ్లు నేను రోజు నేను నీళ్లు పోస్తాను. ఒక 2-3 రోజులు పరిస్థితులను బట్టి నీళ్లు పోయాను. కొన్ని ఎండిపోయినాయి, కొన్ని వాలిపోయినాయి. I felt very sorry. హల్లెలూయా. నీళ్లు లెక్కనే అవి అలా ఎండిపోతే, వేరుగా ఉంటే, హల్లెలూయా. ఇప్పుడు
జీవిస్తున్న మనకు జీవము తర్వాత, మరణము తర్వాత జీవము ఉండడానికి ఏమండి ఆ ద్రాక్షావల్లిలో నా సంబంధం ఎలా ఉంది? ఆ ఒక్కటే చాలు. ఈరోజు ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. కావాలంటే చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క మాటకు మీకు మీరే జవాబిచ్చుకోవాలి. ఆ ద్రాక్షవల్లితో నా సంబంధము, సాంగత్యము ఎలా ఉంది? నేను సరిగ్గా అంటగట్టబడి ఉన్నానా, లేకపోతే నేను వేరుగా ఉన్నానా? వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు. అది వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘ జీవితము, అది ఏదైనా కానిగాక. క్రైస్తవుడని పేరు పెట్టుకునే వారికి వారంలో 7 రోజులు లేదు గనక లేదు, అది 6 రోజులు మాత్రమే. 7వ రోజు అది ఆయనది. ఆయనతో నా సాంగత్యము, నా సహవాసము, నా సంబంధము ఎలా ఉంది? హల్లెలూయా. ఆయనలో నేను సరిగ్గా నిలిచి ఉండకపోతే ఆయన నాలో సరిగ్గా నిలిచి ఉండలేడు గనక లేడు. నేను ఉంటేనే కదా ఆయన నాతో ఉండడానికి. హల్లెలూయా. అన్ని పనులలో నేను నిలిచి ఉన్నాను. ఆయన పనిలోకి వచ్చినప్పుడు కారణాలు చెప్పుకుంటున్నానా? నా సహవాసం ఎలా ఉంది? ఆ సహవాసము, ఆ సాంగత్యములో సరిగ్గా ఉన్నవారు మాత్రమే శిష్యులుగా ఉంటారు. యోహాను రాసిన సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నువ్వు నిలిచుండకపోతే ఫలించవు. నువ్వు బహుగా ఫలించడము ద్వారా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. మనము ఫలించే ఫలము మన యొక్క సంఘ సహవాసము, సంబంధము, సాంగత్యము, వాటి చేత ఎవరు మహిమ పొందాలంట? తండ్రి మహిమపరచబడాలి. ఎప్పుడైతే తండ్రి మహిమపరచబడతాడో అప్పుడు మనం ఏమైతామంట? శిష్యులమైతామంట. శిష్యులు కావడానికి కావలసిన అర్హతలు ఏంటంటే చూద్దాం. యోహాను 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు. చాలండి. కొందరు యూదులు ఆయనను నమ్ముకున్నారు. నమ్ముకున్నంత మాత్రాన శిష్యులు అయిపోతారా? యేసు ప్రభుని నేను నమ్ముకున్నా, ఆయనకి శిష్యుడు అయిపోతానా? నేను ఆయనకి శిష్యుడు కాకపోతే నేను ఫలించేవాడిని కాదు. నేను ఫలించిన వాడిని కాదంటే నేను ఆయనలో సరిగ్గా నిలిచి ఉన్నవాడిని కాదు. నేను ఆయనతో సరిగ్గా నిలిచి ఉన్నవాడిని కాదైతే నాలో కూడా ఆయన నిలిచి ఉన్నవాడిని కాదు. అప్పుడు నేను ఎవరు? నేను ఒక అన్యుడినే గాని, లేకపోతే నన్ను నేను మోసపరుచుకున్న వాడిని మాత్రమే అవుతాను. యేసు ప్రభు వారు స్వయంగా ఒక నమ్మిన యూదులతో అంటున్న మాటలు ఇవి. అయ్యా బాబు, ఓ యూదుడా, నువ్వు నన్ను నమ్మినావు, మంచిదే. నమ్మినంత మాత్రాన నాకు శిష్యుడు నువ్వు కాలేవు. నా వాక్యమందు నువ్వు నిలిచి ఉండాలి. హల్లెలూయా. మరి వాక్యం ఏం సెలవిస్తుంటున్నది? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నువ్వు వేరుగా ఉండి ఏమి చేయలేవు. నువ్వు ఆయనలో నిలిచి ఉంటే ఆయన నీలో నిలిచి ఉంటాడు. ఆ విధంగా నువ్వు ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు ఎప్పుడైతే మహిమపరచబడతాడో నువ్వు నాకు శిష్యుడు అవుతావు. ఇదే వాక్యం కూడా చెప్తున్నది. మళ్ళీ ఆ వాక్యానికి నేను విధేయులుగా ఉన్నానా లేదా?
ఒకటి నేను నిలిచి ఉన్నానా లేదా, ఇంకోటి నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా, లేకపోతే ఊరికి ఒక యూదుడిగా ఉన్నాను. యూదుడంటే అర్థం స్తుతించేవాడు అని అర్థం. ఓ ఎంతో స్తుతించుకుంటే ఏ లాభం? మొన్న ఒక అమ్మాయితో, అంటే సభి వాళ్ళ అక్కతో, నువ్వు ప్రార్థన చేయను. అమ్మ నేను ప్రార్థన చేస్తే అంత ఇంత కాదంటే ఇంత గంట చేస్తాను నేను. నువ్వు ఎంత గంట చేయి, నేను నీ కోసం నేను నీ ప్రార్థన వినాలి. ఒక అర్ధ గంట స్తుతి చెల్లించింది. అన్ని పేర్లు నాకు రావు, అంత ఓపిక కూడా నాకు లేదు. అంత స్తుతి వినడానికి అంత ఓపిక లేదు, అన్ని మాటలు నాకు రావు కూడా. ఆఖరిలో ఆమె చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? పాపినైనా నిన్ను అనే, నువ్వు ఇంత స్తుతి చెల్లించి పాపిని అనుకుంటున్నావు ఎందుకు అంటే, హల్లెలూయా, మనం ఏమైనా తప్పు చేస్తే పాపులమే కదా అనే. ఓ అని తప్పు చేస్తే తప్పే గాని, తప్పుని తిట్టుకోలే గాని పాపము కడగబడి ఉన్నది. ఈ లోకంలో పాపులు ఉన్నారా అని. పాపులు ఎందుకుంటారు? పాపము నుంచి విడిపించబడ్డానని నమ్మాలి అంతే. పాపము కొట్టివేయబడిందని మనకి తెలియదు, చెప్తే వాడు నమ్ముతాడు, నమ్మకపోతే వాడు శిక్ష. అలా నమ్మిన యూదులతో ఆయన అంటున్నాడు, అయ్యా బాబు నువ్వు నమ్మినావు, స్తుతి చెల్లిస్తున్నావు, బాగానే ఉంది, కానీ వాక్యానుసారమైన జీవితం లేకపోతే నాకు శిష్యుడు కాలేమయ్యా బాబు. ఎవరైతే వాక్యానుసారంగా ఆయన వాక్యానికి కట్టుబడి ఉండి లోబడతారో, విధేయుడిగా ఉంటాడో, వాడిని దేవుడు ఇస్తున్న బిరుదు ఏమంటే, నువ్వు శిష్యుడు కాదు, నా స్నేహితుడివి. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 15:15. ఈ వాక్యం అంతా యోహాను రాసిన సువార్త 15:15లోనే ఉంటుంది. దాసుడు తన యజమాని చేయదానిని ఎరుగడు. చూడండి, దాసుడు తన యజమానిని చేసిన దానిని వాడు ఎరుగడు. కనుక ఇక మిమ్మల్ని నేను దాసుడని పిలవక స్నేహితుడని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. మీకు ఏమి తెలియజేశాడు? ఏం తెలియజేస్తున్నాడు? అయ్యా బాబు, నువ్వు నాలో నిలిచి ఉన్నావు, నేను నీలో నిలిచి ఉన్నాను, నువ్వు బాగా ఫలించావు. నువ్వు బాగా ఫలించిన ద్వారా నా దేవుడు మహిమపరచబడి ఉంటున్నాడు. నా దేవుడు అంటున్నాడు, వాడిని శిష్యుడుగా చేసుకోమన్నాడు, నేను నిన్ను శిష్యుడుగా చేసుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాను? నేను నా స్నేహితుడు అంటున్నాను. ఎందుకంటే నా తండ్రి ఈ రహస్యాలన్నీ నీకు చెప్తున్నా. నిన్ను దాసుడని నేను చెప్పను. నేను నిలిచి ఉన్నానా? అసలు నేను శిష్యుడినా? దేవునికి నేను స్నేహితుడినా? ఓకే, స్నేహితుడు మనల్ని అంటున్నాడు కానీ అంతకు ముందు స్నేహితుడు ఎవరు? యాకోబు రాసిన పత్రిక 2:23. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. హల్లెలూయా. చర్చ్, ఐ వాంట్ యువర్ అటెన్షన్. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుణ్ణి ఏమి నమ్మాడు? రోమీయులకు రాసిన పత్రిక 4:18. రోమీయులకు రాసిన పత్రిక 4:18. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. చాలు అమ్మా, వినండి. ఓ అనాది కాలములో
తండ్రి అయిన దేవుడు అబ్రామును కలుసుకుని, అబ్రామా నువ్వు అనేకమైన జనములకు తండ్రి అవుతావు అని చెప్పినాడు. కాలం గడిచిపోతా ఉంది. ఏ ఆధారం ఆయనకి కనపడడం లేదు. ఆయన నిరీక్షణ అంటే ఒకటి తెలుసా, కనపడుతున్న దానికి ఎవడు నిరీక్షణ చేయడు. ఏదైతే కనపడదో దానికే నిరీక్షణ అంటారు. ఆ నిరీక్షణకు ఏ ఆధారము కనపడడం లేదు. ఇది జరగదా తెలియదు. కానీ ప్రారంభించినది ఎలా ప్రారంభించాడు? దేవుని యొక్క మాట వాగ్దానం మీద నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు నేను ఏమైతానో, నేను నిజంగా జనములకు తండ్రి అవుతానా లేదా అని ఏ ఆధారమైన కళ్ళకు కనపడినప్పుడు ఆ నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఆయన దేవుడిని నమ్మినాడట. హల్లెలూయా. అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. మళ్ళీ ఆయనకు స్నేహితుడని పేరు ఎందుకు వచ్చింది? స్నేహితుడని పేరు ఎందుకు వచ్చింది ఆయనకు చూద్దాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 4:20-21. అవిశ్వాసి వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసం వలన బలము నొందెను. హల్లెలూయా. వినండి, బాగా వినండి. ఈ వాక్యం మనకు అవసరం. ఓకే, నిరీక్షణే లేదు, దేవుని నమ్మాడు. దేన్నైతే నమ్మినాడో నమ్మిన దానిని విశ్వసించాడు. విశ్వసించడం అంటే ముందు అడుగు వేయడం. హల్లెలూయా. ముందు అడుగు వేయడం, అది విశ్వాసం. నాకు వాగ్దానము చేశాడు. వాగ్దానం చేసిన వాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సామర్థ్యుడని రూఢిగా నమ్మినాడంట. రూఢి అనే మాటకు తెలుగులో వేరే పదాలు లేవనుకుంటా. హల్లెలూయా. ఖచ్చితంగా నమ్మినాడు. విశ్వసించి ఎవరిని విశ్వసించాడు? ఈ వాగ్దాన్ని నెరవేర్చేవాడు సామర్థ్యుడని విశ్వసించాడు. ఆ విశ్వాసము ద్వారా ఆయన బలము పొందాడు. హల్లెలూయా. ఈ విశ్వాసానికి, అబ్రాహాం యొక్క విశ్వాసానికి ఆయన ఏమైపోయాడు? కర్త అయిపోయినాడు. హల్లెలూయా. విశ్వాసానికి కర్త ఎవడైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము చేసిన ఆయనని విశ్వసించాడు. నువ్వు చేస్తావు, నాకు ఊరికే కూర్చున్నాడు. ఏమని? నువ్వు చేస్తావు అని సాగిపోతా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు, ఈయన విశ్వాసం ఏంటిది? ఇది ఎంత రూఢిగా నన్ను నమ్మి విశ్వసించి బలము పొందుకుంటూ పోతున్నాడనేసి అతని యొక్క విశ్వాసానికి తను కర్త అయిపోయినాడు. కర్త ఎందుకైనాడంటే వాగ్దానము నెరవేర్చేవాడిగా అయిపోయినాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 12:2 నిదానంగా చదవాలి. 12:2 ఏప్రిల్ రాసిన పత్రిక 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఏంటి? అబ్రాహాం యొక్క జీవితము మనకు ఏమై ఉన్నది? ఒక సాక్షి. ఏమది? సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి. అంటే ఏంటి? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలను పెట్టి పాపములను విడిచిపెట్టి అంటే ఏంటో తెలుసా?
సుబుద్ధి, స్వనీతి, అల్ప విశ్వాసము, సందేహము, నేను, ఇవన్నీ ఏంటో తెలుసా? పెద్ద పాపం. హల్లెలూయా. పాపం ఎప్పుడొచ్చిందో తెలుసా? ఆదాము అవ్వ సుబుద్ధి మీద ఆధారపడ్డారు. తినొద్దన్నాడు, ఆ మాట మీద నిలబడలే, తీసుకొని తిన్నారు. దే బికమ్ ఇండిపెండెంట్. దే డిడ్ నాట్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మాట మీద నిలబడకుండా వాళ్ళు ఏమైపోయారు? సుబుద్ధి మీద నిలబడ్డారు. అది పాపం అయిపోయింది. కాబట్టి సులువుగా చిక్కులను పెట్టి, పాపములను విడిచిపెట్టి, సుబుద్ధిని విడిచిపెట్టి, అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టి, సందేహాన్ని విడిచిపెట్టి, అనవసరమైన ఆలోచనలను విడిచిపెట్టి, అనవసరమైన ఆలోచనలు జరుగుతుందా ఏమి అది ఇది నిరీక్షణకు ఆధారం లేనప్పుడు హల్లెలూయా. తర్వాత విశ్వాసమునకు కర్త అయిన దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. చాలు. ఇప్పుడు అబ్రాము ఓపికతో పరిగెత్తినాడు. ఎప్పుడు పరిగెత్తినాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు పరిగెత్తాడు. ఎందుకు విశ్వసించాడు? వాగ్దానాన్ని నెరవేర్చేవాడు సామర్థ్యుడని రూఢిగా నమ్మి విశ్వసించి, ఆ విశ్వాసానికి వాగ్దానము చేసేవాడు కర్త అయినాడు. అలాంటప్పుడు మనము కూడా ఒక పందెములో, ఒక పరుగులో, ఒక యాత్రికముగా మన జీవితాలు కొనసాగించబడుతున్నప్పుడు మనకు కూడా దేవుడు ఒక ఆలోచన ఇచ్చిన్నాడు. మనకు ఒక వాగ్దానము చేసి ఉన్నాడు. మనం ఏదైనా సరే ఒక ప్రార్థన పూర్వకంగా ఏదైనా ప్రారంభం చేస్తూ ఉంటాము. నిలిచి ఉండు. నీకు వాగ్దానము చేసిన దేవుడు సామర్థ్యుడని రూఢిగా విశ్వసించి, నీ విశ్వాసానికి వాగ్దానము చేసిన వాడు సామర్థ్యుడని బలము పొందాలి. ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూచిచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపిక ఉండాలి. ఓపికతో గోయింగ్. చూద్దాం. కీప్ గోయింగ్. ఏం కాదు. హల్లెలూయా. కానీ ఆ ద్రాక్షవల్లిలో నేను నిలిచి ఉన్నానా లేదా? లేకపోతే నా సుబుద్ధి మీద నేను నిలిచి ఉన్నాను? నేను ఈ లోకానికి శిష్యుడుగా ఉన్నానా, లేకపోతే దేవునికి నేను శిష్యుడుగా ఉన్నానా? నేను దేవునికి శిష్యుడుగా ఉంటే నేను ఫలించేవాడిగా ఉండాలి. నేను ఫలించేవాడిగా ఉంటూ నేను శిష్యుడుగా ఉంటే నేను దేవునికి ఏమైతాను? స్నేహితుడుగా ఉంటాను. అబ్రాము దేవునికి స్నేహితుడయ్యాడట. కేవలం దేవుణ్ణి వాగ్దానం నెరవేర్చేవాడు సామర్థ్యుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము ద్వారా బలము పొందాడట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆదికాండం 18:17 అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులలోనూ ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేసినట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతిని న్యాయంను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకును అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను నెరిగి ఉన్నానని. ఒక్క సంగతి
దేవుడు ఒక కార్యం చేయబోతున్నప్పుడు అబ్రాహాముకు నేను చెప్పకుండా ఎలా ఉండగలను? హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే, మన పట్ల దేవుడు చేసే కార్యములు కూడా నీకు చెప్తాడా చెప్పడా? దేవుడు చేసే కార్యాలు చెప్తాడా చెప్పడా? చెప్తాడా మమత? దేవుడు చేయబోయే పనులు మనకు చెప్తాడా చెప్పడా? చెప్పడా? ప్రతి ఒక్కరితో చెప్తాడు. ఎట్లా తెలుసా? ఆయన చేస్తాడనుకోవడమే చెప్పడం. నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని ఆయన చేస్తాడు అనుకోవడమే ఆయన మాట్లాడడం. దాన్ని చేస్తాడు. ఇదే సాంగత్యం అనేది, విశ్వసించడం. హల్లెలూయా. ఇప్పుడు మా చిన్న పాపకు బాగా జ్వరం వచ్చింది. ఓకే, వింటున్నారా? మా చిన్న పాపకు బాగా జ్వరం వచ్చేసింది. చాలా ఎట్టట్లో అయిపోయింది. నిర్మలను పెట్టి భయపడిపోయినావు. భయపడిపోయి ఓ అటు ఇటు ఫోన్లు చేసి, అది చేసి, ఇది చేసి, అపాయింట్మెంట్ చేసుకొని ఏ ఎక్స్టెంట్కి పోయినారంటే తీసుకుపోయి అడ్మిట్ చేసి సలైన్ గిలైన్ అంత వర్క్ కూడా రెడీ అయిపోయినారు. తీరా ఆటో పిలిచే టైంలో నో అన్నాను. ఓకే, బిడ్డకి ఏం కాదు, నో సలైన్, నథింగ్, తీసుకురండి ఇక్కడ అని కూర్చోబెట్టుకున్నాను. ఇది సత్యం, ప్రామిస్. ఓకే, కమ్ బెటర్ అన్నాను. అప్పుడే ఇడ్లీ ఏదో ఉండింది, ఇడ్లీ ఇచ్చాను, తినేసింది. మా బ్రెడ్ ఇచ్చాను, బ్రెడ్ తినింది. అక్కడి నుంచి ఆడుకోవడానికి మొదలు పెట్టింది. ఈ రోజు వరకు బాగుంది. హల్లెలూయా. దేవుడు ఒకటే, ప్రభువా అన్నప్పుడు ఏం కాదు, ఏమైతుంది అని సంథింగ్, ఏం కాదు, నేను వీళ్ళకి చెప్పడం, అదే మాట్లాడటం, అదే మీరు అనుకోండి. నీ పరిస్థితులు, అది వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, సంఘ జీవితం కానీ, అది ఏదైనా కానిగాక, లెట్ యువర్ ఇన్నర్ సెన్స్, ఆ సాంగత్యం ఉండాలి. నాకేందో జరుగుతుందా లేదా అనేటట్లుగా ఉంది. ఎట్లా జరుగుతుందా జరగదు? ఏం కాదు, జరుగుతుంది కదా అని రూఢిగా నమ్మడం, సాగిపోవడం. ఆ రూఢిగా నమ్మి సాగిపోవడంలో దేవుడు దానిని విల్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఆ విశ్వాసాన్ని ఆయన బలీనపరచడు, ఆ విశ్వాసాన్ని ఆయన దృఢపరుస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద ఇంటిమసీ దట్ యు షుడ్ టాక్. అప్పుడే మన జీవితాలు సాగిపోతుంది, కానీ లేకపోతే కష్టం. సెకండ్ థాట్ రానియకూడదు, ఆ సందేహం ఇవన్నీ రాకూడదు. ఎన్నో కూడా ఏదో ఒక సంఘటన, పాపా ఏమైతుంది, ఏం కాదంట, ఏమీ కాదు, ఏమీ లేదంట, ఏమీ లేదు, ఏమి ఉండదు. ఉండాల్సింది ఎవరు? ఏమన్నాను? ఏమి ఉండదు, ఉండాల్సింది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దట్స్ a way you should talk to your God. దాన్నే సాంగత్యం అంటారు, అన్యోన్య సహవాసము. హల్లెలూయా. అబ్రాహాముకు చెప్పకుండా దేవుడు ఏ పని చేయలేదట. మనకు కూడా చెప్పకుండా ఏ పని అయినా ముందు పోకూడదు. ఆయనను మనం ఆపాలి, మన ఇంట్లో చేర్చుకోవాలి. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా లేదా కానీ ఇది నా అనుభవం. ఈ అనుభవంతోనే నేను నా ప్రయాణాన్ని ముగించాను. అందులో ఎటువంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్. యోహాన్ 15:13
తన స్నేహితుల కొరకు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఉమ్, ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు, ఎవడునూ లేడు. ఉమ్. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. మనల్ని స్నేహితుడు అన్నాడు. ఈ స్నేహితుడు కొరకు స్నేహితుడు ఏం చేశాడు? మళ్ళా వేరే ఎవరైనా పెడతారా? ఆ స్నేహితుడు నాకు ప్రాణం పెట్టినప్పుడు నేను ఆయనకి ఏం కావాలి? స్నేహితుడట. నేను ఆయనకి స్నేహితుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను నేను ఏం చేయాలి? గైకొనాలి. అప్పుడు నేను ఆయనకు స్నేహితుడైతాను. నేను దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆ అమ్మాయితో కూడా ఇదే నన్ను ఏం ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు అంటే 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. నువ్వు ఎక్కడున్నావు అని అడిగినా 10 ఆజ్ఞలు తీసి పెట్టంటే సరే 2 అనింది. ఆ 2 కూడా కాదు అన్నాను. పోండి మీరు అన్ని కొత్తగా చెప్తున్నారని. అవును, నీకు అన్ని కొత్తగానే ఉంటది, ఎందుకంటే నువ్వు ఇంకా పాత నిబంధనలు ఉన్నావు కాబట్టి అన్ని నీకు. యోహాన్ 13:34 చదివి చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఏం దీని అర్థం? దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? మనం ఇంకనూ పాపులై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ఎలా? నన్ను ఎవరు ప్రేమిస్తారో నేను వాళ్ళే ప్రేమిస్తాను. నేను పాపులను ప్రేమించలేను అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? నేను ఎట్లా ప్రేమించాను? హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు బి a friend of me, just listen to my command. హల్లెలూయా. ఇది కొత్త ఆజ్ఞ. చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5:46, 47, 48. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుందరులతో అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగు చేయుచున్నారు కదా. చాలు. ఇప్పుడు నేను సుంకరిన అన్యజనున్నా. నేను దేవుని స్నేహితున్న సుంకరిన అన్యజనున్నా. హల్లెలూయా. ఓకే, నేను హల్లెలూయా అంటే ఇట్లా హల్లెలూయా అంటాను. నేను ఎవరండి? రాజా వద్దండి. మీరు ఎవరండి? ఇట్లా అడుగుతాం. నా పేరు మమతా వద్దండి. సుంకర్య అన్ని జనంగమా దేవుని స్నేహితుడు. కమాన్, రైట్ ఆన్సర్. ఐ వాంట్ రైట్ ఆన్సర్. సుంకరిగా అన్ని జనంగమా లేకపోతే దేవునికి స్నేహితుడుగా? దేవునికి స్నేహితుడైతే నీ విరోధిని కూడా నువ్వు జస్ట్ సే హలో. దట్స్ ఆల్. Or just forget. నాకు మనోహర్ ఏమది UCW పోతే మనోహర్ ఎదురవుతాడు. ఆయన అట్లా పోతాను, నేను ఇట్లా పోతాను. కనపడితే ఒకవేళ ఎదురైతే హాయ్ అంటాడు. బట్ నథింగ్ ఇన్ సైడ్. హల్లెలూయా. ప్రేమించినా కానీ పోయాను నువ్వే పట్టుకొని ఓ ఎట్లున్నావు, నువ్వు ఎట్లున్నారు, ఇంట్లో ఎట్లున్నారు, అది ఉన్నారు, నీ కష్టం ఏది? అదే నో క్వశ్చన్. నథింగ్ ఇన్ మై హార్ట్. హల్లెలూయా. సో అది దేవుని స్నేహం అంటే. ఓకే, అలాంటి స్నేహంలో ఉన్నవారు ఏర్పరచబడిన వారు. ఆ విధంగా స్నేహం కలిగిన వారు దేవునికి ఏర్పరచబడిన వారు. యోహాన్ 15:16.
మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరుట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఏర్పరచుకోవడము, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. ఐ రిపీట్ అగైన్, పిలువబడిన వారు. ఎందుకండి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకునబడిన వారు కొందరే. ఎందుకు? ఆ కొందరే స్నేహితులుగా ఉన్నారు, ఆ కొందరే శిష్యులై ఉన్నారు, ఆ కొందరే నిలిచి ఉన్నారు. కాబట్టి ఏర్పరచబడిన వారు. లూకా రాసిన స్వార్త లేకపోతే మత్తయి రాసిన స్వార్త 22:14. మత్తయి 22 కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. 11-12 చదవండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడగగా, స్నేహితుడా నువ్వు ఏర్పరచబడిన వాడు కావాలంటే నీకు ఏమీ లేదు, ఆ పెండ్లి వస్త్రము లేదు కదా స్నేహితుడా. హల్లెలూయా. కాబట్టి ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. లూకా 6:13. లూకా 6:13. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని చూడండి, శిష్యులను పిలిచాడు. ఐ రిపీట్ అగైన్, యేసు ప్రభు వారు ఉదయం అయినప్పుడు శిష్యులందరినీ పిలిచాడు, పిలిచి 12 మందిని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు? శిష్యులను పిలిచాడు కదా. శిష్యులను పిలిచాడే గాని శిష్యులు ఆయనకు స్నేహితులుగా కనపడలేదు. శిష్యులు ఆయనకు స్నేహితులుగా కనపడలేదు. బహుశా వాళ్ళు శిష్యులై ఉండి కూడా ఒకరినొకరు ప్రేమించలేకపోయారేమే, వాతేంది అనుకున్న వాళ్ళు ఉన్నారేమో. హల్లెలూయా. యేసు ప్రభు వారు శిష్యులను అందరినీ పిలిచి ఆ అందరి శిష్యులలో 12 మందిని మాత్రమే ఏర్పరచుకున్నాడు. అంటే వాళ్ళలో ఆ యొక్క స్నేహం అనే గుణము వాళ్ళలో ఉంది. ఈ రోజు నేను ఏర్పరచుకోవాలని అనుకుంటే నేను దేవునికి స్నేహితుడుగా ఉన్నానా లేదా? శిష్యుడు కావచ్చేమో గాని స్నేహితుడుగా ఉండడం కూడా మరి ముఖ్యము. ఆ స్నేహితుడుగా ఉన్నప్పుడే నేను ఏర్పరచబడిన వాడుగా ఉంటాను. ఆ స్నేహితుడుగా ఉన్నవాడు యోహాను 15:18-19. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచును. హల్లెలూయా. ఈ లోకము నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు గనక లోకము మనల్ని ఏం చేస్తామండి? ద్వేషిస్తా ఉన్నదట. అది మనల్ని ద్వేషించడానికి ముందు ఎవరిని ద్వేషిస్తుంటున్నదంట? మనల్ని ఏర్పరచుకున్న వాడిని ముందు ఆయనని ద్వేషిస్తుంటున్నదంట. కాబట్టి అంటున్నాడు, నాతో మీకు సమాధానం కలుగుటకై నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. మనం ఈ లోకాన్ని జయించాలంటే మనం ఏమి చేయాలి? 1 యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరిలో లోకమును జయించుదురు.
దేవుని మూలముగా పుట్టిన అందరూ లోకమును జయించుదురు. ఆ జయము, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంతే. హల్లెలూయా. విశ్వాసమును బట్టి మనం ఈ లోకాన్ని కూడా జయించి వచ్చండి. హల్లెలూయా. ఇప్పుడు నిలిచి ఉన్నానా లేదా? నిలిచి ఉంటే ఆయనకు శిష్యుడుగా ఉంటా. శిష్యుడుగా ఉంటే నేను ఆయనకు స్నేహితుడుగా ఉంటా. స్నేహితుడుగా ఉన్నప్పుడు నేను ఆయనకి ఏర్పరచబడిన వాడిగా ఉంటా. అందరూ ఏర్పరచబడరు. హల్లెలూయా. ఏర్పరచబడాలంటే ఆయనకి స్నేహితుడుగా ఉండాలి. ఏర్పరచబడిన వాడు ఏమైతాడో తెలుసా? నియమించబడతాడు. ఏర్పరచబడిన వాడు నియమించబడతాడట. నియమించబడిన తర్వాత దాసుడైపోతాడట. నియమించబడిన తర్వాత ఏమైతాడు? దాసుడైతాడు. 15-20. దాసుడైన తర్వాత సాక్షులుగా నిలబడిపోతాడట. 15-27. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనడి. లోకులు నన్ను హింసించిన మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొనే ఎడలా మీ మాట కూడా గైకొందురు. చాలు. 27. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. హల్లెలూయా. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ దీన్ని ఆపేద్దాం. వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. నేను నిలిచి ఉన్నానా? దేవుడు నాలో నిలిచి ఉన్నాడా? నా ఆధారం ఏంటి? దేవుడే నా ఆధారమా, లేకపోతే ఈ లోకము నాకు ఆధారమా? హల్లెలూయా. నేను మళ్ళా చెప్తున్నా, క్రైస్తవునికి ఉండాల్సినది ఎన్ని రోజులండి? 7వ రోజు మనది కాదు, దేవునిదైతే దేవుని యొక్క రోజుని, ఆ దినాన్ని మనం దొంగిలించిన వారం అవుతాం. ఆ ఒక్క రోజు ఆయనతో మనం ఇవ్వాల్సిన సాంగత్యం, ఆయన గణపరిచే రోజు ఆ 7వ రోజు. ఎందుకంటే చదివి చూడండి కావాలంటే, ఆదికాండం 2:7. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు 2:1-2 చదవండి. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. అందులో ఆదాము అవ్వను తీసుకుపోయి ఉంచాడు. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు. కాబట్టి 7వ రోజు ఎవరిది? మరి 7వ దినం ఆయనదైతే అది మన దినముగా మనం చేసుకుంటే తప్ప కాదా? తప్పే. ఎన్ని తప్పులు చేస్తున్నాము? ఎంతకాలం ఈ తప్పులు చేసుకుంటా పోతాం? ఈ 15:5 మీరు నా యందు నిలిచి ఉండడి, నేను మీ యందు నిలిచి ఉంటాను అనే మాటలోనే మనం తప్పిపోతున్నాం. హల్లెలూయా. ఇంక ఎప్పుడు మనం శిష్యులు అవుతాము? ఎప్పుడు మనం ఆయనకి స్నేహితులు అవుతాము? ఎప్పుడు ఏర్పరచబడతాము? ఎప్పుడు నియమించబడతాము? ఎప్పుడు దాసులు అవుతాము? ఎప్పుడు సాక్షులుగా ఉండగలుగుతాం? ఈ లోపు నేడో రేపు ఆయన రాకడ వస్తే ఎత్తబడే సంఘమును మనం ఉంటామా ఉండమా? హల్లెలూయా. ఏం లాభం? నా ప్రాణమా ఏం లాభం? ఒక వాక్యం ఉంది, నేడు నేను నిన్ను నీ ఆత్మను నేను కోరినట్లయితే
నీ ప్రాణం ఏమైపోతుందో ఆలోచించాలి. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మనం వెనకడికి ఆశ్రయించి దీవించిన ఒక అక్క. ఆమేన్.